ఒక అమ్మాయి ఇంటికి వెళ్లే సమయంలో ఈమె రోడ్డు పక్కన కూర్చున్న ఒక వ్యక్తిని గమనిస్తుంది. అతని దయనీయ స్థితిని చూసి ఆ ధనవంతురాలైన స్త్రీ అతనికి చెయ్యి అందించి ఇంటికి ఆహ్వానించింది. హైసంగ్ ఆమె అందమైన మొగాన్ని చూసి ఆమెతో పాటు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. హైసంగ్ అప్పటి నుంచి ఆ అమ్మాయి బాక్సింగ్ హౌస్ లో ఇతను చిన్న చిన్న పనులు చేస్తూ శుభ్రం చేస్తూ ఉండిపోయాడు. ఒక రోజు సమీపంలోని విద్యార్థుల బృందం తమ బలాన్ని పరీక్షించుకుంటూ ఉండగా ఆ యువకుడు చూడడానికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. ఊహించని విధంగా అనేక మంది విద్యార్థులు అతన్ని చూసి అతన్ని అవమానించడం ప్రారంభించారు. ఒరే చెత్తగా, నువ్వు మా నుంచి దూరంగా ఉండు, లేకుంటే నీ అంతు చూస్తాం అని బెదిరిస్తారు. హైసంగ్ వీళ్ళ మాటలు విన్న తర్వాత ఇతనికి కోపం వచ్చేస్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి ఓనర్ వచ్చేస్తుంది. ఇంకా స్టూడెంట్స్ అందరినీ అక్కడ నుంచి పంపిస్తుంది. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత హైసంగ్ జస్ట్ ఒక పంచ్ ఇస్తాడు, అంతే. మీటర్ ఫుల్ రెడ్ కలర్ లో మారిపోతుంది. తర్వాత ఇతను అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇద్దరు విద్యార్థులు అటుగా వెళ్తూ మిషన్ పైన ఉన్న నంబర్ ని చూసి షాక్ అయిపోతారు. ఏందిరా ఇది 9999 పాయింట్ల, ఇది అసలు అసాధ్యం. నాకు తెలిసి ఈ మిషన్ చెడిపోయి ఉంటుంది అని తొందరగా ఓనర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ భోజనం చేయడానికి కూర్చోగా హైసంగ్ ని చూసి అందరూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మేడం, ఇతనికి మనతో పాటు సరి సమానంగా కూర్చొని తినడానికి హక్కు లేదు. మనం అటువంటి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నెత్తిపైన ఎక్కించుకుంటే మనకే ప్రాబ్లం. హైసంగ్ జస్ట్ వీళ్ళ మాటలని ప్రశాంతంగా వింటూ ఉంటాడు. ఒక అబ్బాయి ఇలా చెప్తాడు, నీకసలు సిగ్గు లేదరా? మేడం భోజనం చేయడానికి పిలిస్తే నువ్వు సిగ్గు లేకుండా మాతో పాటు కూర్చొని తింటావా? ఓనర్ వీళ్ళ మాటలు విని వీళ్ళని అడిచి అక్కడి నుంచి పంపిస్తుంది. సడన్ గా అప్పుడే జిమ్ లోపలికి కొంతమంది రౌడీగాళ్లు వచ్చి ఉంటారు. రౌడీ మామూలు వసూలు చేయడానికి కిమ్ అనే ఈ వ్యక్తి ఈ సిటీలోనే ఒక పెద్ద గ్యాంగ్ లీడర్. రౌడీగాడు ఇలా చెప్తాడు, ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల మీరు మాకు 50% ప్రాఫిట్ ఇవ్వాలి అని బెదిరిస్తాడు. ఒక స్టూడెంట్ ఇది విని అతనితో ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే ఇతను తన షర్ట్ ని తీసేస్తాడు. రౌడీ బాడీ పైన ఉన్న టాటూని చూసిన తర్వాత హైసంగ్ ఇది గుర్తొస్తుంది, ఇతనే మా అమ్మ నాన్నని చిన్నప్పుడు లేపేసింది అని. ఒక స్టూడెంట్ ముందుకు వెళ్తాడు అతనితో కొట్లాడడానికి. జస్ట్ అతను ఒక్క పంచుతోనే ఆ స్టూడెంట్ ని కిందకు పడేస్తాడు. ఫ్రెండ్ ఇలా చెప్తాడు, మేడం ఇతన్ని తొందరగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి. సడన్ గా అప్పుడే హైసంగ్ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా అతన్ని ఒక్క పంచుతోనే కిందకు పడేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు.